మామ గమ్ గమ్ గణేష మూవీ రివ్యూ ఏంటో చూద్దాం పద. యాక్టెడ్ బై ఆనంద్ దేవరకొండ. ఈ మూవీ మెయిన్ పాయింట్ వచ్చేసి ఒక హై డిమాండ్ వస్తువు కోసం వేట. ఇందులో ఎన్నో గ్రూప్స్ ట్రై చేస్తుంటాయి కొట్టేయడానికి. ఎవరికి దొరుకుతుందో అసలు దొరుకుతుందో లేదో అనేదే ఈ సినిమా. మీరు మూవీ చూస్తున్నంత సేపు స్వామి రారా మూవీ కూడా కొద్దిగా గుర్తుకు వస్తుంది. అలాగే ఇంకా చాలా మూవీ సీన్స్ కూడా గుర్తుకొస్తాయి మీకు. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి కామెడీ సీన్స్ మరియు కెమెరా వర్క్. ఈ రెండింటిని బాగా మేనేజ్ చేశారు మూవీ టీమ్. మెయిన్ గా ఇమాన్యుల్ ఇంకా ఆనంద్ దేవరకొండ మధ్య కామెడీ సీన్స్ అనేది బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీ చూస్తున్నంత సేపు ఎక్కడ ఏం జరగబోతుందో ముందే ప్రిడిక్ట్ అయితే చేయొచ్చు. క్రైమ్ థ్రిల్లర్ అనే పదం చాలా దూరంగా ఉంటుంది మామ ఈ సినిమాకైతే. అక్కడక్కడ మూవీ అనేది చాలా లాగ్గా వెళ్తుంది భయ్య. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు మూవీ మొత్తానికి. ఇంకా హీరోయిన్ అనేది ఉందో లేదో అన్నట్టే ఉంటుంది మూవీ మొత్తం. బీజిఎమ్స్ అండ్ సాంగ్స్ విషయానికి వస్తే బిలో యావరేజ్ గా అయితే అనిపించాయి నాకైతే. ఓవరాల్ ఇది ఒక యావరేజ్ మూవీ. దీనికి నేనిచ్చే రేటింగ్స్ వచ్చేసి 2.8 అవుట్ ఆఫ్ 5. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నెక్స్ట్ ఇంకో మూవీ రివ్యూ ఉంది.